హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ చికెన్ బటర్ మసాలా. దానికోసం హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని అందులో పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా, మీ రుచికి తగినంత సాల్ట్, 2 to 3 స్పూన్స్ ఆఫ్ కారం, 3 to 4 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. దీనికి బోన్లెస్ చికెనే తీసుకోవాలండి. గ్రేవీ కోసం 2 ఆనియన్స్, 2 టమాటోస్, కొన్ని కాజు, కొన్ని బాదం అన్నీ తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి కాజు బాదాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యే దాంట్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం ఉల్లిపాయలు. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండి. బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఎక్కువ ఫ్రై కాదండి, కొంచెం అది సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. అందులో ఉన్న పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ముందుగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి బాగా ఫ్రై చేయాలి. దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పోయి దానికి కొంచెం స్మోకీ ఫ్లేవర్ వచ్చేంతసేపు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న ఆనియన్స్ని చల్లార్చుకొని అందులో మిక్సీ జార్లో వేసుకొని గ్రేవీ రెడీ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చికెన్ని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని బటర్ బాగా వేడయ్యాక కొంచెం గరం మసాలా, సాజీరా వేసుకొని, గరం మసాలా అంటే ఆల్ ఇంగ్రీడియంట్స్ కాదండి, ఉట్టి సాజీరా వేసి బాగా ఫ్రై చేయాలి. అందులో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కారం, ఉప్పు కారం మీ రుచికి తగినంత అండి, కొంచెం పసుపు, ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేయాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి ఆ ఇంగ్రీడియంట్స్లో ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ గ్రేవీ ఎప్పుడు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. ముందుగా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఈ గ్రేవీలో వేసి కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం ముక్క సాఫ్ట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. అందులో మీకు కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక బాగా ఉడకాలండి. ఉడికినాక కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ కొంచెంసేపు బాయిల్ చేయాలి. కొంచెం పీస్ ఇట్లా కట్ చేసి చూస్తే మీకు ముక్క తెలుస్తుంది. అందులో దగ్గరకు వచ్చాక కొంచెం కసూరి మేతిని డ్రై రోస్ట్ చేసి చుంచి అందులో వేయాలి. దించే ముందు కొంచెం క్రీమ్తో గార్నిష్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.